హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో బేబీస్కి డ్రై ఫ్రూట్స్తో మనము ఎలా ఫీడ్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. సో నేను ఇలాగే ఫీడ్ చేస్తాను. వీక్లీ ట్వైస్ అన్నా ఇలా చేయాలి. వెయిట్ బాగా గెయిన్ అవుతారు. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. సో నేను డేట్స్ తీసుకున్నానండి. ఇలాగ లోపల విత్తనాలన్నీ తీసేసి ఇలా వేసుకోవాలి. తర్వాత 3 బాదం పప్పులు, ఇంకా 3 కాజు తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా కిస్మిస్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం బాగా వాష్ చేసేసి సోక్ చేయాలి. అట్లీస్ట్ 4 అవర్స్ అన్నా నానబెట్టాలి బాగా. వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా ఉండాలి. మనము బాగా నానబెట్టిన తర్వాత సో తొందరగా అవి గ్రైండ్ అయిపోతాయి. సో ఇవి నానబెట్టిన తర్వాత మనము ఈ బాదం పప్పులకంతా ఈ పీల్ ఆఫ్ అంతా తీసేసి కంపల్సరీగా ఈ పైన తొక్క ఖచ్చితంగా తీసేయాలండి. లేకుంటే అవి సరిగ్గా గ్రైండ్ అవ్వవు. సో వీడియోలో చూపిస్తాం కదా, ఆ విధంగానే వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసేయాలి. వాటర్తో సహా వేసేయాలి. మనం సపరేట్ వాటర్ వేసుకోకూడదు. మనం ఏమైతే సోక్ చేస్తామో నానబెట్టామో ఆ వాటరే ఇలా వేసుకోవాలి. తర్వాత కొంచెం 2 స్పూన్స్ రైస్ తీసుకొని ఇవి అట్లీస్ట్ 10 మినిట్స్ అన్నా మనం నానబెట్టుకోవాలి వాష్ చేసుకొని. అవి కూడా ఈ మిక్సీలోకి వేసేసి బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో వేడి నీళ్ళు కొంచెం పెట్టి ఈ పేస్ట్ని అంతా దానిలోకి యాడ్ చేసేసి కొంచెం ఒక 10 మినిట్స్ బాగా మనం ఉడకనివ్వాలి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. మనం పిల్లలకి ఎలా ఫీడ్ చేస్తామో మనకు క్వాంటిటీ తెలుస్తుంది కదా. సో సేమ్ అలాగే వచ్చేంత వరకు మనం ఉడకబెట్టాలి. వాటర్ అంతా వేపర్ అయిపోవాలి. అంతే అండి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇది దించుకొనేసి ఫీడింగ్ బౌల్లోకి వేసుకొని బాగా చల్లారిన తర్వాత పిల్లలకి ఫీడ్ చేయాలి. సింపుల్ అండి. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ పెట్టాలి. సో ఇలా చేసిన దానివల్ల పిల్లలు బాగా లావు వస్తారు. సో వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి.